ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనం ఏం చెప్పుకున్నామంటే హోమ్ ట్యాబ్ లోపల పేరాగ్రాఫ్ గ్రూప్ గురించి చూస్తున్నాం. హోమ్ ఆ, ట్యాబ్ లో వచ్చేసి పేరాగ్రాఫ్ గ్రూప్ గురించి చూస్తున్నాం. పారాగ్రాఫ్. ఇక్కడ పేరాగ్రాఫ్ గ్రూప్ అనేది ఏం చేస్తుంది అనేది దేనికోసం అని చూడాలి. ఓకే, మామూలుగా వర్డ్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కంబైన్ చేస్తే వర్డ్ అని కాల్ చేస్తున్నాం. అలానే నాకు నెంబర్ ఆఫ్ లైన్స్ ని కంబైన్ చేస్తే పేరాగ్రాఫ్ అంటున్నాం. ఇప్పుడు ఆ పేరాగ్రాఫ్ ని సెట్ చేయడం కోసం మనకి ఏ గ్రూప్ ద్వారా చేస్తామంటే పేరాగ్రాఫ్ గ్రూప్ ద్వారా చేస్తాం. ఆ గ్రూప్ ఆ పేరాగ్రాఫ్స్ ని సెట్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని ఏమంటాం పేరాగ్రాఫ్ గ్రూప్ అంటాం. దీనికోసం మనకి ఏంటంటే డిఫాల్ట్ మనం మ్యాటర్ టైప్ చేసినా పర్లేదు, డిఫాల్ట్ ఉన్న మ్యాటర్ తీసుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు నేనేం చేస్తాను, డిఫాల్ట్ మ్యాటర్ అవడం కోసం ఈక్వల్స్ టు RAND అంటే ర్యాన్ అని ఇచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్ ప్యారెంట్స్ ఇస్తే ఏం జరుగుతుంది అంటే డిఫాల్ట్ గా నాకు 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ అని వస్తుంది. డిఫాల్ట్ గా 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ వస్తుంది. ఇది కాకుండా మీరు డమ్మీ టెక్స్ట్ ఏది టైప్ చేసినా ఇది కూడా డమ్మీయే, కానీ మనకి ఏంటి ఎగ్జాంపుల్ కోసం వాళ్ళు ఇచ్చింది అన్నట్టు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చింది టెక్స్ట్ ఇది నాకు అన్నట్టు. జస్ట్ నాకు కర్సర్ ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొట్టగానే 3 పేరాగ్రాఫ్ మ్యాటర్ అనేది వస్తుంది. ఓకే, ఇది బై డిఫాల్ట్ గా ఈ విధంగా సెట్ అయిపోయింది. గ్రామటికల్ రూల్ ప్రకారం కూడా సెట్ అయింది. గ్రామటికల్ రూల్ ప్రకారం ఏంటి, స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, దాని తర్వాత మనకేంటి క్యాపిటల్ లెటర్ రావాలి అనేది ఇక్కడ మనకేంటి ఇట్లా రూల్ ప్రకారం సెట్ అయింది. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ ని నేను ఒకటి సెట్ చేయడం కోసం ఇప్పుడు ఫాంట్ అంటే ఫాంట్ గ్రూప్ అంటే రిలేటెడ్ ఫాంట్ సంబంధించింది. ఇప్పుడు నాకు పేరాగ్రాఫ్ సంబంధించి సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఏ పేరాగ్రాఫ్ కావాలో ఆ పేరాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం కావాలనుకుంటే అంతా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆల్ కోసం Ctrl+A అంటే సెలెక్ట్ ఆల్ అంటాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తా అంటే ఈ పేరాగ్రాఫ్ మాత్రమే కావాలనుకున్నాను. ఆ పేరాగ్రాఫ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈ పేరాగ్రాఫ్ గ్రూప్ లోపల ఆప్షన్స్ రెడీ ఉన్నాయి. ఈ పేరాగ్రాఫ్ లోపల ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ ఏంటంటే బుల్లెట్స్ అంటున్నాం. ఫస్ట్ ఆప్షన్ బుల్లెట్స్ అన్నాం. ఈ సింబల్ ఏమంటారంటే ఫిల్టర్ సింబల్ అంటాం. ఈ సింబల్ ఏమంటారంటే ఫిల్టర్ సింబల్ అంటాం. ఇప్పుడు నాకు ఈ ఫిల్టర్ సింబల్ క్లిక్ చేయగానే నాకు ఏం జరుగుతుంది అంటే నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ బుల్లెట్ స్టైల్స్ అండి. మనకి ఏ స్టైల్ కావాలనుకుంటామో బుల్లెట్ ఆ స్టైల్ చూజ్ చేసుకోవచ్చు అండి. సపోజ్ నాకు ఇలా చూజ్ చేస్తుంటే అక్కడ అప్లై అవుతుందా? అవుతుందా? మరి అన్ని లైన్స్ కి అప్లై అవుతుందా, ఇది ఒక్కదానికే అప్లై అవుతుందా? ఒక్కదానికే అప్లై అవుతుంది. ఎస్, అంటే నేను ఇప్పుడు నాకు ఏంటి పేరాగ్రాఫ్ నథింగ్ బట్ ఏంటి నెంబర్ ఆఫ్ లైన్స్ కంటిన్యూషన్ గా ఉండేదాన్ని పేరాగ్రాఫ్ అంటాం. ఇప్పుడు దీనిలో ఒకటే లైన్ ఉన్నది కాబట్టి నాకు ఏంటి ఇవి లైన్స్ కింద ఇప్పుడు ఒకటే పేరాగ్రాఫ్ అన్నప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ లైన్స్ ఒకటే లైన్. ఇప్పుడు వీటికి మధ్యలో సపరేటర్ ఉండదు అన్నట్టు. ఓకే, ఇప్పుడు వీటిని సపరేట్ చేయాలంటే ఏంటంటే కర్సర్ స్టార్టింగ్ లో పెట్టండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ పేరాగ్రాఫ్ లోకి వెళ్ళి సపరేట్ చేయాలంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొట్టేస్తే ఆ పేరాగ్రాఫ్ లోకి వెళ్ళి సపరేట్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ పెట్టేసి ఎంటర్ కొడితే ఆ పేరాగ్రాఫ్ లోకి వెళ్ళి సపరేట్ అయిపోతుంది. అలా ఇక్కడ నాకు ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ పేరాగ్రాఫ్స్ అనేది అంటే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని నాకేంటి ఏ పేరాగ్రాఫ్ అప్లై కావాలో ఆ పేరాగ్రాఫ్ కి, లేకపోతే ఏ లైన్ కావాలో ఆ లైన్ కి చూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మనకి ఏం చేయండి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ క్లిక్ చేస్తుంటే అక్కడ పడుతుంటుంది. మనం అంటే బుల్లెట్ ఏది కావాలో చూజ్ చేస్తుంటే అది పడుతుంది. ఇప్పుడు మనకు పడుతుంది అక్కడ. ఓకే, ఇవి కాకుండా ఇప్పుడు నాకేంటి రీసెంట్ గా యూజ్ చేసినవి అన్ని లీస్ట్ కనబడుతున్నాయి ఇక్కడ మనకు. ఓకే, ఇవి కాకుండా ఇంకా వేరే కూడా యూజ్ చేయాలనుకుంటే డిఫైన్ ఏ న్యూ బుల్లెట్ అని అనాలి. డిఫైన్ ఏ న్యూ బుల్లెట్ అన్న తర్వాత ఇక్కడ సింబల్ అనేది యూజ్ చేసుకోవాలి. సింబల్ అని యూజ్ చేయగానే దీని లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సింబల్స్ అనేవి వస్తాయి. ఏ కైండ్ ఆఫ్ సింబల్ కావాలో ఆ సింబల్ అనేది చూజ్ చేసుకోవాలి మనం. సపోజ్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే సింబల్ ఫాంట్ చేంజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇంకా దాని లోపల ఇంకా సబ్ స్టైల్స్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పటి వరకు యూజ్ చేసింది 3 డాట్ సింబల్ యూజ్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ బుల్లెట్ కావాలనుకున్నాం, సెలెక్ట్ చేసి ఓకే అని ఇచ్చేస్తే ఓకే అని ఇస్తాను. ఇది అలైన్మెంట్ కూడా లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకోండి, ఓకే అని ఇస్తాను. సో బుల్లెట్ అనేది యాడ్ అయిందా, 3 డాట్స్ బుల్లెట్ అనేది యాడ్ అయింది. నాకు ఏంటి బుల్లెట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే నాకు ఏ కైండ్ ఆఫ్ బుల్లెట్ కావాలనుకుంటే ఇక్కడ చూజ్ చేస్తుంటే ఇక్కడ అప్లై అవుతుంటుంది. ఆర్ డిఫైన్ అండ్ బుల్లెట్ లోకి వెళ్తే కొత్త బుల్లెట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దానిలో ఉన్నాయి కాకుండా సపోజ్ ఈ బుల్లెట్ కావాలి, నేను ఓకే ఓకే వచ్చిందా. దాన్ని ఏమని కాల్ చేస్తాం, డిఫైన్ ఏ న్యూ బుల్లెట్ అంటాం. ఏం కాల్ చేస్తాం, డిఫైన్ ఏ న్యూ బుల్లెట్. ఎస్, అది సింబల్స్ ద్వారా చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటిది, సింబల్స్ ద్వారా. ఇక్కడ అలైన్మెంట్ లోపల ఏంటంటే లెఫ్ట్ సెంటర్ రైట్ అని ఉంది.
అంటే ఇప్పుడు ఈ ఉన్న టెక్స్ట్ పొజిషన్ లోపట ఇక్కడ నుంచి ఈ మధ్య లోపట లెఫ్ట్ సైడ్ లో ఉండాలా, రైట్ కు ఉండాలా, సెంటర్ లో ఉండాలా అనేది ఇక్కడ చూస్ చేస్తాం నేను. అంటే ఉన్న టెక్స్ట్ లోనే నాకేంటి ఏ పొజిషన్ లో ఉండాలి అంటే ఇక్కడ నుంచి ఈ రూలర్ ఉంది కదా, ఈ నుంచి గ్యాప్ లోపట ఇది ఏ పొజిషన్ లో ఉండాలి, లెఫ్ట్ కు ఉండాలా, సెంటర్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా. ఇక్కడ చూస్ చేస్తుంటే చేంజ్ అవుతుందా, ఇక్కడ ప్రివ్యూ చేంజ్ అవుతుందా. ఇప్పుడు నేను చేంజ్ అవుతుంది. రైట్ సైడ్ అని పెట్టాను, రైట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ ప్రకారం నాకు ఏం జరుగుతుంది అంటే సెట్ అవుతుంటుంది. అలా ఇక్కడ ఏంటి మీరు ఏం చేయండి అంటే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుల్లెట్స్ ఉంటాయి. ఏ బుల్లెట్ కావాలనుకుంటే ఆ బుల్లెట్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, ఇది ఒక టైప్ లోపల. ఇది ఇంకొక టైప్ వచ్చేసి ఏంటంటే డిఫైన్ న్యూ బుల్లెట్ లోపల పిక్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. పిక్చర్ అని ఇచ్చేసి నాకు ఏదైనా పిక్చర్ కూడా ఈ బుల్లెట్ లోపల పెట్టుకోవాలనుకున్నా. ఇప్పుడు సపోజ్ ఇది ఒక పిక్చర్, దీన్ని బుల్లెట్ లెక్క పెట్టుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే అని ఇస్తున్నాను, ఓకే అని ఇస్తున్నాను. పిక్చర్ అనేది కదా. అలానే ఇక్కడ నాకు దాన్ని సెలెక్ట్ చేసుకొని డిఫైన్ న్యూ బుల్లెట్ సింబల్ లోపల ఆ విధంగా అనుకున్నాం. పిక్చర్ అంటున్నాం, పిక్చర్ లోపల నాకు ఇంకా వేరే పిక్చర్స్ సిస్టంలో సేవ్ అయినవి కూడా కావాలనుకో, ఇంపోర్ట్ పిక్చర్ అని చూస్ చేసుకొని మన పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయో అది చూస్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఈ పిక్చర్ అనేది సేవ్ అయినది, డిపి అనేది ఒక సేవ్ అయింది, యాడ్ అని ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చింది అది, దెన్ ఓకే అని ఇస్తున్నాను, దెన్ ఓకే అని ఇస్తున్నాను. ఇక్కడ వచ్చింది ఆ పిక్చర్ అనేది బుల్లెట్ లెక్క, అది బుల్లెట్ అంటున్నాం. దాన్ని ఏం కాల్ చేస్తామంటే డిఫైన్ న్యూ బుల్లెట్. దాన్ని తీసేయాలనుకుంటే ఏం చేయండి సెలెక్ట్ చేసి ఇక్కడ నన్ను అని చూస్ చేస్తే బుల్లెట్ వెళ్ళిపోతుంది. యాడ్ చేయాలనుకుంటే జస్ట్ క్లిక్ చేస్తుంటే యాడ్ అవుతుంది. ఓకే, దాన్ని ఏమని కాల్ చేస్తామంటే బుల్లెట్ అని కాల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే నెంబరింగ్ అని ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నెంబరింగ్ అంటే ఇప్పుడు ప్రతి లైన్ కి ఒక నెంబర్ రావాలనుకున్నా. ఇప్పుడు నాకు టోటల్ గా పారాగ్రాఫ్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను, అంతా టెక్స్ట్ సెలెక్ట్ చేశాను. లైన్స్ అనేది రావాలి. ఇక్కడ లైన్స్ లోపల స్టైల్స్ అనేటివి ఉన్నాయి. వన్ డాట్ అని ఉంది, తర్వాత 2 డాట్ 3 డాట్ అని వచ్చింది కదా. ఇది నెక్స్ట్ ఏముంది, 1 తర్వాత ఓపెన్ పారాసిస్ అని ఉంది. ఇవి వచ్చేసి రోమన్ నెంబర్స్ ఉన్నాయి, ఇవి క్యాపిటల్ లెటర్స్ ఏ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. స్మాల్ లెటర్స్ విత్ ఓపెన్ పారాసిస్ ఉంది, స్మాల్ లెటర్స్ విత్ డాట్ ఉంది, స్మాల్ రోమన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే నేను అది చూస్ చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుంది, అప్లై అవుతుందా మరి. మనకి ఏది కావాలనుకుంటామో అది క్లిక్ చేయగానే ఇక్కడ అప్లై అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే పారాగ్రాఫ్ కాబట్టి నాకు ఏం జరిగింది, ఒకటే నెంబర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే లైన్ కాబట్టి నాకు దీనికి వచ్చింది. ఇప్పుడు దీనికి సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలన్నా పారాగ్రాఫ్ లోకి లైన్ సపరేట్ చేయాలన్నప్పుడు స్టార్టింగ్ కర్సర్ పెట్టేసి ఎంటర్ కొట్టామనుకోండి ఏం జరుగుతుంది, ఆడ లైన్ నెంబర్ అనేది వస్తుందా. అట్లా నాకేంటి ఇది ఆటోమేటిక్ గా నెక్స్ట్ నెంబర్ చేంజ్ అవుతున్నాయి, అవే నెంబర్స్ ఉన్నాయా. చేంజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కర్సర్ పెట్టేసి ఎంటర్ కొట్టాను, ఇక్కడ 3 వచ్చింది, మిగతా 4 5 6 7 8 అలా వచ్చినాయి కదా. అట్లా నాకు కంటిన్యూషన్ గా ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంటుంది. అంటే ప్రతి లైన్ కి ఒక నెంబర్ ఇచ్చేదాన్ని ఏమంటారంటే నెంబరింగ్ అంటాం. ప్రతి లైన్ కి ఒక నెంబర్ ఇచ్చే కాన్సెప్ట్ ఏమంటారంటే నెంబరింగ్ అని. ఇట్లా మనకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోరు. ఓకే, తర్వాత చేంజ్ లీస్ట్ అంటే ఇప్పుడు ఒక లీస్ట్ నుంచి ఒక లీస్ట్కి కన్వర్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది నెంబరింగ్ స్టైల్ ఇది ఉంది, 2 ఉంది. దీన్ని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ లీస్ట్ టైప్ అని ఇచ్చేసి సపోజ్ నేను ఈ టైప్ ఆఫ్ స్టైల్ ఇవ్వాలనుకున్నాను. ఇవ్వగానే ఏం జరిగింది ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పాయింట్, దాని లోపల సబ్ పాయింట్. ఓకే, దీన్ని ఇంకో సబ్ పాయింట్గా లెక్క చేయాలనుకున్నాను. సెలెక్ట్ చేసి ఏంటి చేంజ్ లీస్ట్ అని ఇచ్చేసి సపోజ్ నేను ఇంకో స్టైల్ ఇస్తాను, దానిలో ఇంకో సబ్ పాయింట్ రావాలనుకున్నాను, దానిలో ఇంకో సబ్ పాయింట్. ఓకేనా, ఈ ప్యాటర్న్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు టెక్స్ట్ బుక్ లోపల ఇండెక్స్ లోపల ఉంటుంది. ఫస్ట్ యూనిట్ లోపల ఏముంది, తర్వాత దాని లోపల చాప్టర్స్ లోపల మళ్ళీ స్మాల్ చాప్టర్స్ ఏమున్నాయి, లేకపోతే దాని కాన్సెప్ట్ ఏమ్స్ ఉన్నాయి. అట్లా మనకు అలా ఇండికేట్ చేయాలనుకున్నప్పుడు నెంబరింగ్ స్టైలింగ్ అనేది యూజ్ చేస్తాం.
ఏంటి నెంబర్ స్టైల్ అనేది. నెంబర్ ఇది తీసేయాలనుకుంటే ఏంటి జస్ట్ నన్ను ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. సెలెక్ట్ చేసి తీసేస్తే వెళ్ళిపోతుంటారు. ఇది మనకి ఏం కాల్ చేస్తాం, నెంబరింగ్ అని కాల్ చేస్తాం. ఏంటది స్టైల్ వచ్చేసి నెంబరింగ్. ఇప్పుడు ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మల్టీ లెవెల్ లీస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. మల్టీ లెవెల్ లీస్ట్ అనేది అంటే ఇక్కడ నాకు ఏం చేస్తా అంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ లీస్ట్ కావాలో చూజ్ చేస్తే ఆ టైప్ ఆఫ్ లీస్ట్ దాని ప్రకారం ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ నాకు ఏం జరిగిందంటే ఇది ఇంతకుముందు మనకి ఏంటి చేంజ్ లిస్ట్ ద్వారా యూజ్ చేసాం కదా. చేంజ్ లిస్ట్ ద్వారా ఒకటి ఏం చేసాం మెయిన్ దానిలోపటికి యాడ్ చేసుకున్నాం కదా. సపోజ్ సెలెక్ట్ చేసుకొని చేంజ్ లిస్ట్ వచ్చేసి సంథింగ్ ఇది ఇచ్చేస్తున్నాను. దీనిలో సబ్ పాయింట్ యాడ్ అయ్యింది. దీనిలోకి వచ్చేసి ఇంకోటి సెలెక్ట్ చేసి ఇంకోటి యాడ్ చేస్తాను చేంజ్ లిస్ట్ అని. దీనిలో ఇంకో సబ్ పాయింట్ అని ఇచ్చాను. దీనిలో ఇంకొక సబ్ పాయింట్ రావాలి. ఏది బి లోపల సబ్ పాయింట్ రావాలన్నప్పుడు చేంజ్ లిస్ట్ అని ఇచ్చేసి దీనిలో సబ్ పాయింట్ అని ఇస్తాను. దీనిలో సబ్ పాయింట్ ఇస్తాడు. వస్తున్నాయా? మళ్ళీ దీనిలో సెలెక్ట్ చేసుకొని దీనిలో సబ్ పాయింట్ అన్నాడు. వచ్చిందా? ఇప్పుడు ఈ లీస్ట్ ని నేను మళ్ళీ చేంజెస్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను డిజైన్ ఇచ్చాను కదా, ఒకటి మెయిన్ పాయింట్, దాని లోపల 2 సబ్ పాయింట్లు, మళ్ళీ బి లోపల మళ్ళీ సబ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ కాకుండా వేరే కావాలి, ఏది రోమన్ నెంబర్స్ కావాలి. ఇప్పుడు నేను ఏం యూజ్ చేయొచ్చు అంటే రోమన్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. రోమన్ నెంబర్స్ వచ్చినాయా? ఇప్పుడు నాకు లీస్ట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ లీస్ట్ లోపల చేంజ్ చేస్తున్నాను. నాకు ఈ కైండ్ ఆఫ్ స్టైల్ కావాలి. 1, 1.1, 1.1, 1.2 ఇట్లా నాకేంటి దానిలో సబ్ పాయింట్స్. అలా నాకేంటి ఈ లీస్ట్ లోపల చేంజ్ అవుతుంటే మీకు చేంజెస్ అనేది కనబడుతుంటాయి. అంటే ఫస్ట్ అవి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఇది దేని కిందకి వస్తుందంటే మల్టీ లెవెల్ లీస్ట్ కిందకి వస్తుంది. ఏం కాల్ చేస్తామంటే మల్టీ లెవెల్ లీస్ట్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ తీసేయాలనుకుంటే ఏం చేస్తామంటే జస్ట్ ఈ నెంబరింగ్ తీసేస్తున్నాను. వీటి ఇండెంటేషన్స్ కూడా రిమూవ్ చేసేయచ్చు. ఇదేంటి క్లియర్ ఫార్మాటింగ్ అంటే అంతే రిమూవ్ అయిపోతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు వీటి ఫార్మాట్ కూడా రిమూవ్ చేయాలి. క్లియర్ ఫార్మాటింగ్ అంటే సేమ్ ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా వచ్చేసింది. అంటే క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఓన్లీ కలర్స్కే కాదు, ఇప్పుడు బోల్డ్ పారాగ్రాఫ్ లో గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్ కూడా క్లియర్ ఫార్మాటింగ్ అనేది వర్క్ అవుతుంది. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే మల్టీ లెవెల్ లీస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఏమిటంటే డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. డిక్రీజ్ ఇండెంట్, ఇంక్రీజ్ ఇండెంట్. ఇండెంట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు నాకు ఒక లెటర్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఇలా లెటర్ ఒకటి టైప్ చేస్తాను, 2 అని రాశాను. ఓకే, 2 అని వచ్చేసి గ్యాప్ ఇచ్చేసి సంథింగ్ సబ్జెక్ట్ అని రాస్తున్నాను. సబ్జెక్ట్ వచ్చేసి ఫర్ రిగార్డింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని రాస్తున్నాను. ఆన్లైన్ ట్రైనింగ్ అని రాశాను. కింద మ్యాటర్ సంథింగ్ తీసుకోవడం కోసం ర్యాండ్ అని ఇచ్చేసి 1 అని ఇస్తే ఒక పారాగ్రాఫ్ మ్యాటర్ వచ్చింది. నాకు లెటర్ రూల్ ప్రకారం వచ్చేసి ఏం చేస్తామంటే స్టార్టింగ్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాస్తాం, తర్వాత ఎండింగ్ అన్ని లైన్స్ ఈక్వల్గా కావాలి, వీటికి కూడా గ్యాప్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా రాస్తున్నాను, ఇక్కడ రిగార్డ్స్ ఆర్ థ్యాంక్ యూ ఆర్ ఏదో ఒకటి రాస్తున్నాను. రిగార్డ్స్ అని రాసి దెన్ ఎవరు పంపిస్తున్నారో వాళ్ళ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని లెటర్ లెక్క ఒకటి అడ్జస్ట్ చేయాలనుకున్నాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు 2 ఎవరికనేది రాస్తున్నాను. పిన్ కోడ్ వచ్చేసి ఇలా ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు దీన్ని లెటర్ అడ్జస్ట్గా చేయాలన్నప్పుడు నాకు దీని యొక్క లైన్ స్పేసింగ్ అనేది తక్కువ చేయాలి, తర్వాత దీని ఇండెంటేషన్ అనేది తక్కువ చేయాలి. ఓకే, చేయాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. దేనికి అప్లై కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది, ఎంటైర్ పారాగ్రాఫ్ మొత్తం ఇటు మూవ్ అవుతుంది కదా, లెఫ్ట్ నుంచి రైట్ మూవ్ అవుతుంది.
అంటే నేను లెటర్ రాసేటప్పుడు ఏంటి ఇట్లనే రాస్తాం కదా, కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాస్తాం కదా. అలానే నాకేంటి దాన్ని డిక్రీజ్ చేయాలంటే నాకేంటి కొద్దిగా వెనకకి తీసుకురావాలంటే డిక్రీజ్ ఇండెంట్ అంటాను. వస్తుందా? ఇంక్రీజ్ ఏంటంటే నాకు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. అదే డిక్రీజ్ ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేస్తుంది, అంటే సేమ్ పొజిషన్ రావడానికి. అలా ఇక్కడ నాకేంటి ఇంక్రీజ్ ఇండెంట్ డిక్రీజ్ ఇండెంట్ ఉంది. మరి రైట్ సైడ్ కూడా సెట్ చేసుకోలేమా, రైట్ సైడ్ కూడా గ్యాప్ ఇవ్వలేమా అంటే ఇవ్వచ్చు. అది ఎక్కడ అంటే నాకు అడ్వాన్స్లోకి వెళ్తే ఆ ఆప్షన్ అనేది కనబడుతుంది. ఈ అడ్వాన్స్ పారాగ్రాఫ్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఇండెంటేషన్ అనే కేటగిరీ ఉంటుంది. ఇక్కడ వాల్యూ ద్వారా ఇప్పుడు నేను ఏంటి ఇక్కడ త్రూ బటన్స్ ద్వారా చేశాను కదా, త్రూ వాల్యూ ద్వారా నేను మెన్షన్ చేయొచ్చు. నాకు లెఫ్ట్ ఇండెంటేషన్ 1 ఉండాలనుకున్నాను, రైట్ ఇండెంటేషన్ 1 ఉండాలనుకున్నాను, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 1 ఉండాలనుకున్నాను. దాన్ని ఓకే అని ఇస్తాను. ఏం జరిగింది, లెఫ్ట్ నుంచి 1 వచ్చింది, రైట్ నుంచి 1 వచ్చింది, అంటే ఇక్కడ నుంచి 1 అనేది వచ్చింది, అంటే ఈ గ్యాప్ అనేది వచ్చింది కదా. అంటే ఒక లెటర్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంక్రీజ్ ఇండెంట్ డిక్రీజ్ ఇండెంట్ ఆప్షన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడైతే మాత్రం ఏంటంటే ఓన్లీ లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే మూవ్ చేయగలుగుతాం. అదే అడ్వాన్స్లోకి వెళ్తే అయితే మాత్రం ఏం చేయొచ్చు అంటే లెఫ్ట్ చేంజ్ చేయొచ్చు, రైట్ చేంజ్ చేయొచ్చు, లెఫ్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్ అనేది చేంజ్ చేయొచ్చు. అది దాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అంటారు. ఏం కాల్ చేస్తాం, ఇండెంటేషన్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏముందంటే సార్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ సార్ట్ అనే ఆప్షన్ దేనికోసం అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చేయడం కోసం సార్ట్ అని యూజ్ చేస్తాం. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ టు జెడ్ అంటాం, డిసెండింగ్ ఆర్డర్ అంటే జెడ్ టు ఏ అంటాం. అసెండింగ్ డిసెండింగ్ చేయడం కోసం ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి అసెండింగ్ చేయొచ్చు, డిసెండింగ్ చేయొచ్చు. ఇది నాకు ఇది ఎక్కడ చేయవచ్చు అంటే టేబుల్స్ లోపల క్రియేట్ చేసినప్పుడు దాని లోపల అసెండింగ్ ఎట్లా చేయాలి, డిసెండింగ్ ఎట్లా చేయాలని చూస్తాం. ఇది టేబుల్స్ లోపల అసెండింగ్ చేయడం, డిసెండింగ్ చేయడం అనే కాన్సెప్ట్ సార్ట్ లోపల చూస్తాం అన్నమాట. ఇది ఇక్కడ రాదు, తర్వాత చెప్తాను ఇది టేబుల్స్ వచ్చినప్పుడు. తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే పేరాగ్రాఫ్ మార్క్ అంటాం. దీన్ని పేరాగ్రాఫ్ మార్క్ అంటాం. దీన్నే షో అండ్ హైడ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తారు. ఇది క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే లైన్ అనేది ఎక్కడ వరకు ఎండ్ అవుతున్నట్టు ఇండికేట్ చేయడం కోసం ఈ పేరాగ్రాఫ్ మార్క్స్ అనేది యూజ్ చేస్తారు. లైన్ అనేది ఇక్కడ వరకు టెక్స్ట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, ఈ లైన్ టెక్స్ట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, ఈ లైన్ ఎక్కడ టెక్స్ట్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇన్ని లైన్స్ ఉన్నాయి కానీ ఇదంతా ఒకటే పేరాగ్రాఫ్, మరి ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది, ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ స్పేస్ కూడా ఇక్కడ ఎండింగ్ కి వస్తుంది అంటే ఇక్కడ బ్లాంక్ స్పేస్ ఇచ్చాం కదా, ఇక రిగార్డ్స్ తర్వాత ఇచ్చింది. అట్లా నాకేంటి ఒక లైన్ అనేది టెక్స్ట్ ఆ లైన్ లోపల టెక్స్ట్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో ఇండికేట్ కావడం కోసం మనకి ఏది యూజ్ చేస్తామంటే ఈ ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తాను. ఇది షో అండ్ హైడ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాను. ఓకే, ఈ షో అండ్ హైడ్ అనే ఆప్షన్ దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక లైన్ అయినా ఒక పేరాగ్రాఫ్ అయినా ఎక్కడ వరకు ఎండ్ అవుతున్నట్టు ఇండికేట్ చేయడం కోసం ఇది షో అండ్ హైడ్ మార్క్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏముందంటే ఇండెంటేషన్ లోపల లెఫ్ట్ ఇండెంటేషన్ రైట్ ఇండెంటేషన్ అనేది ఉంది. అంటే టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలా రైట్ సైడ్కి మూవ్ చేయాలా అనేది సెలెక్ట్ చేసే దాన్ని ఏమంటారు అంటే ఇండెంటేషన్ మన దీనికి వస్తుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్కి రావాలా రైట్ సైడ్కి రావాలని ఇచ్చేదాన్ని లెఫ్ట్. ఇప్పుడు వీటికి షార్ట్ కట్ కీస్ అనేటివి ఉన్నాయి. వీటిలో షార్ట్ కట్ కీస్ వచ్చేసి ఏంటంటే బోల్డ్కి షార్ట్ కట్ కి Ctrl+B అంటాం. బోల్డ్ కి షార్ట్ కట్ కి Ctrl+B, ఇటాలిక్ కి షార్ట్ కట్ కి Ctrl+I. ఓకే, దెన్ మనకు అండర్లైన్ కి షార్ట్ కట్ కి వచ్చేసి Ctrl+U అనేది. అట్లా మనకు దానికోసం యూజ్ చేస్తాం అన్నట్టు. అంటే Ctrl+I/U అనేది ఏంటి వాటి కోసం. ఇప్పుడు సపోజ్ షార్ట్ కట్స్ ద్వారా నేను అలైన్మెంట్ సెట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాను, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ గా సెంటరా రైటా. ఇప్పుడు ఇలా మూవ్ చేస్తుంటే వస్తుందా. ఓకే, లెఫ్ట్ కి షార్ట్ కట్ కి ఏమనుకున్నాం Ctrl+L అంటున్నాం. ఓకే, రైట్ కి వచ్చేసి Ctrl+R అంటున్నాం. సెంటర్ కి షార్ట్ కట్ కి Ctrl+E అంటున్నాం. ఓకే, ఈ షార్ట్ కట్ కీస్ అనేది గుర్తు పెట్టుకోవాలి మనం. కంట్రోల్. ఓకే, తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే జస్టిఫై అంటారు. ఇంకో జస్టిఫై అంటారు. జస్టిఫై నథింగ్ బట్ ఏంటంటే అన్ని లైన్స్ అనేది ఈక్వల్ గా రావడం కోసం, అన్ని లైన్స్ అనేది ఈక్వల్ గా ఎండ్ కావడం. సపోజ్
నాకు ఈ పారాగ్రాఫ్ మార్క్స్ తీసేస్తున్నాను. ఈ పారాగ్రాఫ్ లోపట నాకేంటి దీనికి ఇండెంటేషన్, లెఫ్ట్ ఇండెంటేషన్ ఇచ్చాను, రైట్ ఇండెంటేషన్ ఇచ్చాను. కానీ ఎండింగ్లో మాత్రం ఏంటి లైన్స్ అనేది ఈక్వల్గా వచ్చినాయి నాకు లేవు కదా. ఇప్పుడు ఈక్వల్గా రావాలంటే జస్టిఫై అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్ ఉంది. అంటే రూల్ ప్రకారం అయితే నాకు ఈ విధంగా రాస్తాం కదా, దాన్ని ఏమని కాల్ చేస్తాం అంటే జస్టిఫై అని కాల్ చేస్తాం. ఏం కాల్ చేస్తున్నాం? జస్టిఫై అంటే అన్ని ఎండింగ్ లైన్స్ అనేది ఈక్వల్ గా రావడం కోసం మనకి ఏం ఆప్షన్ ద్వారా వేస్తాం? జస్టిఫై ద్వారా వేస్తాం. జస్టిఫైకి షార్ట్ కట్ కి వచ్చేసి ఏంటంటే Ctrl+J. ఇది స్పేసింగ్ అంటారు, లైన్ స్పేసింగ్ అన్నాం. లైన్స్ కి మధ్యలో ఎంత స్పేస్ రావాలి? ఇప్పుడు 1.0 పెట్టాను, తగ్గిందా లైన్ స్పేస్? తగ్గింది. ఎక్కువ పెడుతున్నాను, పెరుగుతుందా? ఇంకా ఎక్కువ పెడుతున్నాను. నాకు గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే మనకేంటి ఎంత డిస్టెన్స్ లో అయినా నీట్గా కనబడుతుంది. కానీ మనకేంటి మినిమం వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే 1.5 ఇంత సరిపోతుంది మనకు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే నాకు బిఫోర్ స్పేసింగ్, ఆఫ్టర్ స్పేసింగ్ అనేది పారాగ్రాఫ్ కి మధ్యలో బిఫోర్ స్పేసింగ్, ఆఫ్టర్ స్పేసింగ్ కోసం. ఇప్పుడు దీనికోసం నేను ఒక 3 పారాగ్రాఫ్ మ్యాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకేంటి ఇవన్నీ చూసాం ఏంటి ఈ ఆప్షన్స్ చూస్ చేస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు తీసేశాను. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఆప్షన్స్ ఉన్నాయి, తీసేశాను. ఇప్పుడు పారాగ్రాఫ్ ముందర స్పేస్ ఉన్నదా? ఈ పారాగ్రాఫ్ ముందర స్పేస్ ఉందా? ఈ పారాగ్రాఫ్ ముందర స్పేస్ లేదు. ఇప్పుడు నాకేంటి పారాగ్రాఫ్ ఇక్కడ యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, అంటే ఇప్పుడు నాకు ఈ పారాగ్రాఫ్ కి ముందర స్పేస్ రావాలి, మళ్ళీ ఈ పారాగ్రాఫ్ కి ముందర స్పేస్ రావాలి, ఈ పారాగ్రాఫ్ కి ముందర స్పేస్ రావాలి. ఏం చేస్తాను? యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్ అన్నాను. స్పేస్ వచ్చిందా? స్పేస్ వచ్చింది. సపోజ్ ఇది రిమూవ్ చేస్తాను, బిఫోర్ పారాగ్రాఫ్, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ ఇప్పుడు నాకేంటి ఈ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఈ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది, నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ వచ్చింది. ఇప్పుడు రెండు పెట్టి చూద్దాం, యాడ్ అయిందా? ఇది ఎక్స్ట్రా అయింది కదా. బిఫోర్ది ఆఫ్టర్ రెండు కలిపిస్తే మనకేంటి ఎక్స్ట్రా స్పేస్ అనేది వస్తుంది. అట్లా నాకేంటి పారాగ్రాఫ్ కి మధ్యలో స్పేస్ ఇవ్వడం కోసం మనం ఏం ఆప్షన్ ద్వారా యూజ్ చేస్తామంటే ఏది యాడ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తున్నాం. ఓకేనా, ఇది స్పేసింగ్ కిందకి వస్తుంది. ఈ ఆప్షన్ ఏమంటాం? స్పేసింగ్ కిందకి వస్తుంది, లైన్ స్పేసింగ్. తర్వాత నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే షేడింగ్ అంటాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ లోపల కలర్ చేంజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని షేడింగ్ లకి వెళ్తున్నాం. ఇలా మూవ్ చేస్తుంటే కలర్ చేంజ్ అవుతుందా బ్యాక్గ్రౌండ్ లోపల? ఇప్పుడు నాకు ఈ స్టైల్ కావాలనుకున్నాను, వచ్చిందా? సపోజ్ ఈ పారాగ్రాఫ్ కి వేరే స్టైల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేరే స్టైల్ ఇవ్వాలనుకున్నాను. వచ్చిందా? అట్లా నాకేంటి బ్యాక్గ్రౌండ్ షేడింగ్ అనేది ఇవ్వడం కోసం మనకేంటి షేడింగ్ లోపల యూజ్ చేస్తాం. ఇది కాకుండా ఇంకా వేరే కలర్స్ తోటి కూడా యూజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఏ పారాగ్రాఫ్ కలర్ కావాలా లేకపోతే ఏ టెక్స్ట్ కావాలా మోర్ కలర్స్ అని ఇచ్చేయాలి. లోపల ఏంటంటే ఇలా చూజ్ చేసుకోవచ్చు బబుల్ స్టైల్లో కూడా, లేకపోతే ఎగ్జాక్ట్ కలర్ అనేది ఇవ్వడం కోసం మనకి ఏంటంటే కలర్స్ లో కూడా మోడల్ వచ్చేసి ఏంటంటే RGB HSL అని ఉంది, ఒక స్టైల్ ఉంది. ఇంకొక టైప్ వచ్చేసి CMOS కలర్స్ అనేవి ఉంటాయి అన్నట్టు, CMYK కలర్స్ అనేవి కూడా ఉంటాయి. యాక్చువల్గా ఉండేది టోటల్ గా 3 కలర్సే ఉంటాయి. దానిలో ఒకటి ఏంటంటే కాంబినేషన్ రెడ్, గ్రీన్, బ్లూ, ఈ కాంబినేషన్స్ తోటి ఏ విధంగా వస్తుంది చూస్తాం. ఇప్పుడు నాకు ఏ కలర్ కాంబినేషన్, రెడ్ ఎంత ఉండాలి, గ్రీన్ ఎంత ఉండాలి, బ్లూ ఎంత ఉండాలి, ఏ కాంబినేషన్స్ తోటి ఇలా చూజ్ చేస్తుంటే ఇక్కడ కనబడుతుంటుంది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు నేను ఇలా చూజ్ చేస్తుంటే వాల్యూ చేంజ్ అవుతుంది కదా, దెన్ ఓకే అని ఇచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసిందా? ఇది దాన్ని ఏమని కాల్ చేస్తామంటే షేడింగ్ అని కాల్ చేస్తాం.
నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏముందంటే బార్డర్స్ అనేటివి ఉన్నాయి. ఈ బార్డర్స్ అనేటివి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎక్సెల్ ఒకటి యూజ్ చేస్తాం. మనకు దీనిలో ఏం చేస్తామంటే టాప్ బాటమ్ బార్డరా, లెఫ్ట్ బార్డరా, రైట్ బార్డరా ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఏంటంటే ఆల్ బార్డర్స్ అని చూజ్ చేస్తే నాకు టెక్స్ట్కి మాత్రం ఇట్లా బార్డర్ అనేది వస్తుందా? ఒక బాక్స్ పెట్టినట్టు వస్తుందా? దాన్ని ఏమని కాల్ చేస్తామంటే ఆల్ బార్డర్స్ అని కాల్ చేస్తాం. మనకి ఎక్కడెక్కడ కావాలనుకుంటామో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్ అని ఇచ్చేయండి. ఎస్, ఇది బార్డర్స్ సంబంధించి. దీని లోపల ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే మనకి ఎక్సెల్ లోపల వస్తాయి. ప్రతి పేరాగ్రాఫ్ గ్రూప్కి అడ్వాన్స్ ఆప్షన్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పేరాగ్రాఫ్ గ్రూప్ లోపల అడ్వాన్స్ ఆప్షన్ లోపల ఏంటంటే టెక్స్ట్ ఎట్ సైడ్లో ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉండాలి అనుకుంటాం. ఓకే, తర్వాత ఇండెంటేషన్ అనేది ఎట్లా ఉండాలి, లెఫ్ట్ ఇండెంటేషన్, రైట్ ఇండెంటేషన్. తర్వాత నెక్స్ట్ ఏంటి స్పెషల్ లోపల ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం చేయండి అంటే మనకు ఏ బార్డర్ కావాలో ఆ బార్డర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకేంటి లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్ ఇవి కాకుండా ఇప్పుడు ఇక్కడ మాత్రం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా వర్క్ అయ్యేది ఆల్ బార్డర్స్ అనేది ఒకటి వర్క్ అవుతుంది. ఆల్ బార్డర్స్ అన్నప్పుడు టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, బాటమ్ బార్డర్. ఇవి మరి ఈ బార్డర్స్ అనేది ఎగ్జాక్ట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకు ఎక్సెల్ లోపల యూజ్ అవుతుంది. ఎందుకంటే దాని లోపల రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ లో ఉంటాయి కాబట్టి మనకి ఎక్సెల్ లోపల యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది బార్డర్స్ సంబంధించి. తర్వాత దీని అడ్వాన్స్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ కేటగిరీ ఒకటి ఉంది. ఈ జనరల్ కేటగిరీ లోపల టెక్స్ట్ అనేది ఎటు సైడ్ లో ఉండాలి, లెఫ్ట్ లో ఉండాలా, సెంటర్ లో ఉండాలా, రైట్ సైడ్ లో ఉండాలి. అంటే మనం చూస్ చేసుకున్న పేరాగ్రాఫ్ అనేది ఎటు సైడ్ లో ఉండాలి. సపోజ్ దీని యొక్క ఫార్మాట్స్ తీసేయాలనుకున్నాను. ఫార్మాట్స్ అంటే దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా క్లియర్ ఫార్మాటింగ్ ద్వారా తీసేసాను. అంటే ఎంటైర్ టెక్స్ట్ మొత్తం తీసేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని క్లియర్ ఫార్మాటింగ్ అన్నాను. నార్మల్గా వచ్చిందా? ఇప్పుడు దీనిలో అడ్వాన్స్ ఆప్షన్స్ యూజ్ చేస్తూ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా టెక్స్ట్, లెఫ్ట్ సైడ్ దీన్ని నేను ఏం చేస్తాను అంటే సెంటర్ అని పెడుతున్నాను. ఇప్పుడు నాకేంటి ఇటు కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఇటు మధ్యలోకి ఉంది టెక్స్ట్ అనేది. ఇప్పుడు నాకేంటి సెంట్రల్ ఎలిమెంట్ యాక్టివేట్ అయిందా? అలానే నేను ఇక్కడ రైట్ అని చూజ్ చేస్తాను. రైట్ సైడ్ కి అన్ని లైన్స్ ఈక్వల్ గా వస్తాయి, కానీ లెఫ్ట్ సైడ్ కి రావు. అట్లా నాకేంటి లెఫ్ట్ కు ఉండాలా, రైట్ కు ఉండాలా, జస్టిఫై కూడా ఉండాలని ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇండెంటేషన్ కేటగిరీ లోపల ఏం చూస్తున్నాం అంటే లెఫ్ట్ ఇండెంటేషన్, రైట్ ఇండెంటేషన్. అంటే మనం ఇంతకుముందు చూసాం కదా ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్ అని 2 ఆప్షన్స్ చూసాం కదా. ఇక్కడ లెఫ్ట్ ఇండెంటేషన్ వాల్యూ ఎంత ఉండాలి. సపోజ్ నాకు 0.5 లెఫ్ట్ ఇండెంటేషన్ ఇచ్చాను, దెన్ ఓకే ఇస్తున్నాను. ఏంటి లెఫ్ట్ నుంచి 0.5 వచ్చింది. నాకు రైట్ సైడ్ నుంచి కూడా 0.5 రావాలన్నా. ఇప్పుడు సపోజ్ అన్ని లైన్స్ ఈక్వల్ కావాలంటే ఏం చేయాలన్నా జస్టిఫై అన్నాం. ఇప్పుడు చూద్దాం రైట్ సైడ్ నుంచి కూడా నాకు ఏంటి 0.5 రావాలి. అంటే రైట్ సైడ్ నుంచి 0.5 రావాలన్నప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ అని ఉంది కదా ఇండెంటేషన్ 0.5 అని ఇస్తున్నాను. లెఫ్ట్ ఇండెంటేషన్ 0.5, రైట్ ఇండెంటేషన్ 0.5. ఇది నాకేంటి ఈ అడ్వాన్స్ ఆప్షన్లో కూడా ఏంటి ఇండెంటేషన్ కేటగిరీలో కూడా యూజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏముందంటే స్పెషల్ అనే కేటగిరీ ఉంది. ఈ స్పెషల్ అనే కేటగిరీ లోపల ఏంటంటే ఫస్ట్ లైన్ అని ఉంది, హ్యాంగింగ్ అని ఉంది. ఇప్పుడు ఇవి చూద్దాం. ఫస్ట్ లైన్ అంటే ఏం జరుగుతుందో చూద్దాం. దెన్ ఓకే అని ఇచ్చాను. ఏంటి ఇక్కడ నుంచి టెక్స్ట్ అనేది ఫస్ట్ లైన్ అనేది కొద్ది గ్యాప్ ఇచ్చి స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకి ఇంతకుముందు చూసిన దానిలో ఎగ్జాంపుల్లో కూడా ఉంది, మీకు ఇచ్చిన దానిలో కూడా. సపోజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకేనా, అంటే ఇక్కడ నాకు ఏంటి ఫస్ట్ లైన్ అనేది ఎంత గ్యాప్ తోటి రావాలనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత గ్యాప్ తోటి స్టార్ట్ కావాలనేది చూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా హ్యాంగింగ్ అని యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ లైన్ మాత్రమే ముందరికి ఉంటాయి, మిగతా లైన్స్ అన్ని వెనుకుంటాయి. మిగతా లైన్స్ అన్ని ఏర్పుకుంటాయి. దాన్ని హ్యాంగింగ్. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి? ఇప్పుడు మనం మీరు ఒకటి ఎగ్జాంపుల్ లోపల ఇచ్చారు చూసారా, ఏది సొల్యూషన్ ప్రాబ్లం 2 దాని లోపల వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ విధంగానే అడిగారు అన్నమాట.
ఈ స్టైల్ లోపల ఆహా, మనం స్పేస్ ఇచ్చాం చూడండి అక్కడ స్టార్టింగ్ ట్యాబ్ లైన్ ట్యాబ్ యూజ్ చేసాం. ట్యాబ్ యూజ్ చేయకుండానే అక్కడ కూడా ఇదే ఆప్షన్ చెప్పాను మీకు. అంటే ఫస్ట్ లైన్ మాత్రమే కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టార్ట్ కావాలన్నప్పుడు ఈ ఆప్షన్ ద్వారా యూజ్ చేశాను నేను. అట్లా నాకు దాన్ని ఏమంటారంటే ఫస్ట్ లైన్ అని యూజ్ చేస్తాను. కొన్ని సిచ్యువేషన్లో నాకేంటి ఫస్ట్ లైన్ కాదు, మిగతా లైన్స్ అన్ని క్రాస్గా ఉండాలి, ఫస్ట్ లైన్ మాత్రమే ముందటికి ఉండాలి. అలా అన్నప్పుడు నాకేంటంటే కొన్ని లెటర్ స్టైల్స్ లోపల ఈ విధంగా ఉంటుందండి. అలా అన్నప్పుడు హ్యాంగింగ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇది త్రూ వాల్యూ ద్వారా ఎంత వాల్యూతో ఇంక్రీజ్ చేస్తే అంత వాల్యూకి ఇది జరుగుతుంటాయి మనకు. తర్వాత నెక్స్ట్ ఇవి వాటి గురించి అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ ఇండెంట్స్ అంటున్నాం. మిర్రర్ ఇండెంట్స్ అని క్లిక్ చేయగానే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనే ఆప్షన్స్ వచ్చాయి. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని. ఇక్కడ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ నాకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు నార్మల్ టెక్స్టే కదా ఇదంతా. దీన్ని ఇదే పేరాగ్రాఫ్ మొత్తాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాను. లేకపోతే కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. దీన్ని సేవ్ చేయలేదు, కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. నేను ర్యాన్ అని ఇచ్చేసి సంథింగ్ ఒక 10 pages అని ఇచ్చేస్తున్నాను. 10 అని ఇస్తున్నాను. 10 pages కదా, 10 paragraphs అని ఇచ్చాను. ఇప్పుడు దీని లోపల ఏంటి 2 pagesలో వచ్చింది. ఇంకొక 3 paragraphs కూడా ఇచ్చేద్దాం. 3 pages లోపల మ్యాటర్ వచ్చింది. ఓకే, నేను జూమ్ అవుట్ చేయాలంటే షార్ట్ కట్ కి ఏమనుకున్నా, జూమ్ అవుట్ చేయాలంటే అది చెప్పారా జూమ్ కి? కంట్రోల్+ స్క్రోల్ డౌన్. కంట్రోల్+ స్క్రోల్ డౌన్. ఇప్పుడు నాకు ఇలా మైనస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, ప్లస్ ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది. ఇప్పుడు నాకు 2 pages కనబడుతున్నాయి. దీనిలో కూడా నాకు ఏంటి ఇండెంటేషన్ సెట్ చేయాలనుకున్నా. మిర్రర్ ఇండెంటేషన్ అంటే ఈ పేజీలో ఎట్లా ఉందో ఈ పేజీలో కూడా అట్లే ఉండాలి ఇండెంటేషన్ అనేది. ఇప్పుడు నాకు మరి ఈ పేజీలో సెలెక్ట్ చేయాలి, ఈ పేజీలో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే ఏం జరుగుతుంది, ఇది వెళ్ళిపోతుంది కదా, ఇది పోతుంది. ఇప్పుడు మరి ఎలా మరి ఇప్పుడు వచ్చిందా? ఎట్లా అంటే మనం ఈ పేజీలో సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ కీ ప్రెస్ చేసి పట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పేజీ లోపల కంట్రోల్ కీ ప్రెస్ చేసి పట్టుకొని దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్ చేయాల్సింది ఏంటంటే మిర్రర్ ఇండెంట్స్ అని క్లిక్ చేయండి. దీనిలో ఆప్షన్ ఇచ్చేయండి. సపోజ్ నాకేంటి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అని ఉంది. ఏంటి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో, ఈ పేజీకి మధ్యలో ఉండేదాన్ని ఇన్సైడ్ అంటాం. ఈ పేజీకి మధ్యలో ఉండేదాన్ని ఇన్సైడ్ అంటాం. అవుట్ సైడ్ అంటే ఈ పేజ్ అవుట్ సైడ్, ఈ పేజ్ అవుట్ సైడ్. ఇది నాకు అవుట్ సైడ్ కిందకి వస్తుంది. ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే 1 అని ఇస్తున్నాను, ఓకే అని ఇస్తున్నాను. ఏం జరిగింది చూడ, ఇవి ఈక్వల్గా రావాలంటే జస్టిఫైని యూజ్ చేస్తాను లైన్స్. ఇప్పుడు నాకేంటి దీని ఇన్సైడ్ ఏం జరిగింది, సేమ్ అరేంజ్మెంట్ సెట్ అయింది కదా. సపోజ్ అవుట్ సైడ్ రావాలి, అవుట్ సైడ్ కూడా నాకు 1 ఉండాలి. దీని అవుట్ సైడ్ అంటే ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. దాన్ని ఏమని కాల్ చేస్తామంటే మిర్రర్ ఇండెంట్స్ అని కూడా కాల్ చేస్తాం. నేను ఏం కాల్ చేస్తున్నాం, మిర్రర్ ఇండెంట్స్. అది నార్మల్గా అయితే యూజ్ చేయండి, లెఫ్ట్ రైట్. మిర్రర్ ఇండెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ లోపల సేమ్ ఇండెంటేషన్ రావాలనుకున్నప్పుడు ఏది యూజ్ చేస్తామంటే మిర్రర్ ఇండెంటేషన్ అని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్పేసింగ్ లోపల బిఫోర్ స్పేసింగ్ అని ఉంది, ఆఫ్టర్ స్పేసింగ్ ఉంది. బిఫోర్ స్పేసింగ్ వచ్చేసి ఏంటంటే పేరాగ్రాఫ్కి ముందట స్పేస్, ఆఫ్టర్ తర్వాత ఏంటి పేరాగ్రాఫ్ తర్వాత స్పేస్. ఎంత ఉంది పేరాగ్రాఫ్ తర్వాత స్పేస్ ఎంత ఉంది, 10 ఉంది. నేను 1 చేస్తాను. ఓకే, ఏంటి పేరాగ్రాఫ్ లోపల స్పేస్ చేంజ్ అయిందా ఆ లైన్స్కి మధ్యలో. సపోజ్ ఇది కూడా ఆటో పెడుతున్నాను, చేంజ్ అవుతుందా.
ఇప్పుడు ఇది కాకుండా అది మనం స్క్రీన్ మీద ఉండేది షార్ట్ కట్స్ అన్నట్టు ఇప్పుడు మనం లైన్ స్పేసింగ్. ఇక్కడ నుంచైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చూస్ ఆ, చేస్తాను, లైన్ స్పేసింగ్ ఆ, క్లిక్ చేసినా మళ్ళీ అదే విండో వస్తుంది. ఆ. ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఇక్కడ స్పేసింగ్ ఆహా. లోపల బిఫోర్ స్పేసింగ్ ఎంత, ఆఫ్టర్ స్పేసింగ్ ఎంత. ఉమ్, అంటే ఉమ్, ఇప్పుడు నాకేంటి ఒక్కటే పేజ్ తీసుకుందాం, అట్లయితే క్లారిటీ కనబడుతుంది. ఈ ఒక్కటే ఉమ్, పేజ్ లోపల ఈ 3 పారాగ్రాఫ్స్ తీసుకోండి. ఉమ్, పారాగ్రాఫ్ బిఫోర్ స్పేసింగ్ కింద ఉండాలి చూస్ చేస్తాను. ఉమ్, ఇక్కడ మల్టిపుల్ ఉమ్, లైన్స్ కాకుండా సింగిల్ లైన్ పెడుతున్నాను. ఉమ్. లైన్ స్పేసింగ్, లైన్స్ కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి, సింగిల్ లైన్ స్పేస్ ఉండాలి. సింగిల్ లైన్ స్పేస్. ఇది బిఫోర్ పారాగ్రాఫ్ ముందట స్పేస్ ఎంత ఉండాలి, ఆఫ్టర్ ఎంత ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చేస్తానంటే ఇది 0 పెడదాం. ఫస్ట్ 0 పెట్టేసి ఓకే ఇస్తాను. ఏంటి బిఫోర్ పారాగ్రాఫ్ స్పేస్ లేదు, ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ లేదు. దీనిలో బిఫోర్ పారాగ్రాఫ్ స్పేస్ వచ్చేసి 1 అని ఇస్తాను. 1 పాయింట్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఇద్దాం, అట్లయితే డిఫరెన్స్ తెలుస్తుంది. 5 ఇస్తాను, చేంజ్ చేయండి. 20 ఇస్తాను, చేంజ్ చేయండి. ఇది బిఫోర్ పారాగ్రాఫ్. సపోజ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇవ్వాలి మనం, 0 పెడుతున్నాను డిఫరెన్స్ తెలవడం కోసమే. ఇప్పుడు మొత్తం తీసేసాను, 0 పెట్టేసి ఇక్కడ ఆఫ్టర్ దాని లోపల 20 ఇస్తున్నాను. పారాగ్రాఫ్ తర్వాత ఎంత స్పేస్ కావాలి, పారాగ్రాఫ్ తర్వాత స్పేస్ ఎంత, అది నాకేంటి బిఫోర్ పారాగ్రాఫ్, ఆఫ్టర్ పారాగ్రాఫ్ అని. ఇవన్నీ కాకుండా నాకేంటి సింగిల్ లైన్ స్పేసింగ్ రావాలనుకుంటే ఇక్కడ లైన్ స్పేసింగ్ లోపల 1 పాయింట్ లైన్ స్పేసింగ్, డబుల్ లైన్ స్పేసింగ్, అట్లీస్ట్, ఎగ్జాక్ట్, మల్టిప్లయర్. ఇది మల్టిపుల్ అని వచ్చేసి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, ఎంత లైన్ స్పేస్ రావాలి, 3 లైన్ స్పేస్, 4 లైన్ స్పేస్. లైన్ కి మధ్యలో 3 లైన్స్ పట్టే అంత స్పేస్ వస్తుంది. ఇది తీసేసుకోవాలంటే సింగిల్ లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముందంటే డోంట్ యాడ్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ ఆఫ్ సేమ్ స్టైల్. డోంట్ యాడ్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ సేమ్ స్టైల్. ఇప్పుడు స్టైల్ అంటే నాకేంటి ఇదంతా ఒక స్టైల్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఏంటి సేమ్ స్పేస్ అనేది యాడ్ చేయకండి అంటున్నారు. డోంట్ యాడ్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్స్ ఆఫ్ సేమ్ స్టైల్స్. సేమ్ స్టైల్స్ కి సేమ్ స్పేస్ అనేది యాడ్ చేయకండి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముందంటే డిఫాల్ట్ అని ఉంది. డిఫాల్ట్ నథింగ్ బట్ ఏంటంటే నేను ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఇవే ఆప్షన్స్ కనబడాలంటే ఏంటి లెఫ్ట్ ఇండెంటేషన్ ఇంత, లేకపోతే లైన్ స్పేసింగ్ ఇంత, లేకపోతే బిఫోర్ స్పేసింగ్ ఇంత అని డిఫాల్ట్ గా రావాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తా. మొత్తం డిఫాల్ట్ అని యూజ్ చేస్తా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్స్ అని ఉంది. ఈ ట్యాబ్ స్టాప్ పొజిషన్ అనే కాన్సెప్ట్ ఏంటంటే నేను ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఎన్ని పాయింట్స్ మూవ్ అవుతుంది నాకు. సపోజ్ నేను న్యూ తీసుకున్నాను, నార్మల్గా స్పేస్ ప్రెస్ చేస్తే 0.5 పాయింట్స్ మూవ్ అవుతాయి. ఎన్ని పాయింట్స్ వస్తాయి, 0.5 వస్తాయి. ఇక్కడ చూస్తే తెలుస్తుంది కర్సర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0.5. మళ్ళీ ఒకసారి స్పేస్ ప్రెస్ చేశాను, మళ్ళీ 0.5, మళ్ళీ స్పేస్ ప్రెస్ చేశాను 0.5. అలా నాకు ఎన్ని డిఫాల్ట్గా అంటే 0.5 పాయింట్స్ మూవ్ అవుతాయి. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే ఈ పారాగ్రాఫ్ గ్రూప్ లోపల ట్యాబ్స్ అనే ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఈ ట్యాబ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్యాబ్ స్టాప్ పొజిషన్స్ లోపల అలైన్మెంట్స్ అనేటివి ఉన్నాయి, తర్వాత లీడర్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు నాకు ట్యాబ్ స్టాప్ పొజిషన్ నేను ట్యాబ్ ప్రెస్ చేయగానే డైరెక్ట్గా 1 పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అలా అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే 1 అని చూజ్ చేస్తాను. ఇక్కడ డిఫాల్ట్ స్టాప్ పొజిషన్ ఏమున్నది, 0.5 ఉంది. 0.5. ఓకే, ఇక్కడ నాకు లెఫ్ట్ అలైన్మెంట్ చూజ్ చేశాను. ఇక్కడ లీడర్ స్టైల్ నన్ కాకుండా డాట్స్ పెడుతున్నాను. అంటే నేను ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డాట్ సింబల్ రావాలి. దెన్ సెట్ అన్నాను, అలైన్మెంట్ ఏం పెట్టాము, లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టాము. సపోజ్ నాకు 3 మీద పెడుతున్నాను, దీన్ని సెంట్రల్ అలైన్మెంట్ అని పెడుతున్నాను. ఈ లీడర్ స్టైల్ వచ్చేసి హైఫన్ సింబల్స్ పెట్టాను, హైఫన్ సింబల్స్, మైనస్ సింబల్స్.
3 అని పెట్టేసి సెట్ అని ఇస్తాను. నెక్స్ట్ 5 మీద పెడుతున్నాను. 4 లీడర్ స్టైల్ యూజ్ చేస్తున్నాను. రైట్ ఎలిమెంట్ అని పెడుతున్నాను. అండర్ స్కోర్ ఇచ్చేసి సెట్ అని ఇస్తాను. దెన్ ఓకే అని ఇచ్చేస్తాను. దీనిలో నాకేంటి లెఫ్ట్ ఐకాన్ సింబల్ వచ్చేసి లెఫ్ట్ ఇండెంటేషన్ వచ్చేసి ఎల్ సింబల్ ఉంది. 3 మీద వచ్చేసి నాకేంటి రివర్స్ టీ సింబల్ ఉంది. తర్వాత నెక్స్ట్ రైట్ ఇండెంటేషన్ వచ్చేసి రివర్స్ ఎల్ సింబల్లో ఉంది. ఇప్పుడు నాకు ఏమని చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమి ఇచ్చాను చూడండి. ఇక్కడ ట్యాబ్స్ లోపల చూడండి. ఇప్పుడు నాకు ఫస్ట్ స్టైల్ లోపల ఏమి ఇచ్చాను చూడండి. ఫస్ట్ స్టైల్ లోపల ఏంటి లెఫ్ట్, తర్వాత ఏంటి డాట్ సింబల్ ఇచ్చాను. అంటే ఇక్కడ నుంచి ట్యాబ్ ప్రెస్ చేయగానే ఏం జరగాలి, డాట్స్ రావాలి. నేను ఒక టెక్స్ట్ రాస్తున్నాను. సపోజ్ నేమ్ అని ఇచ్చేసి డాట్ ప్రెస్ చేస్తున్నాను. అది ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. ఏమొచ్చింది, డాట్ సింబల్ వచ్చినాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను టైప్ చేస్తాను. టెక్స్ట్ ఎట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కదా. ఇప్పుడు నేను మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను. మధ్యలో నేను ఇచ్చింది ఏంటంటే లీడర్ స్టైల్ వచ్చేసి హైఫన్ సింబల్స్ ఇచ్చాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సెంటర్ ఎలిమెంట్ ఇచ్చాను. నేను సెంటర్ అంటే ఏం జరుగుతుందో చూడండి. ఇట్లా టైప్ చేస్తుంటే ఈక్వల్ గా లెఫ్ట్ కి రైట్ కి ఈక్వల్ గా వెళ్తుందా టెక్స్ట్, అది సెంటర్ ఎలిమెంట్ కింద వస్తుంది. నేను మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేస్తాను. ట్యాబ్ ప్రెస్ చేయగానే ఇక్కడ అండర్ స్కోర్ స్టైల్ ఇచ్చాను 5 మీద. అంటే 5 వరకు నాకు ఏంటి అండర్ స్కోర్ స్టైల్ వస్తుంది. ఇప్పుడు నేను టైప్ చేస్తే ఏం జరుగుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది టెక్స్ట్. సంథింగ్ మార్క్స్ అని ఇస్తున్నాను. ఇది దాటుతుందా నాకు, ఇది దాటకుండా నాకు ఏం జరుగుతుంది, రైట్ సైడ్కి వస్తుంది. మరి రైట్ సైడ్ ఫిల్ అదే లెఫ్ట్ సైడ్ ఫిల్ అయిపోతే నాకు ఏం జరుగుతుంది, రైట్ సైడ్కి వస్తుంది. ఇప్పుడు నాకు ఇదంతా ఫిల్ అయింది అనుకో, ఇప్పుడు ఇటు మూవ్ అవుతుంది. ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్స్ లో కూడా ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లో కూడా నాకు ఏంటి ఎవ్రీ టైం నేను డాట్స్ ప్రెస్ చేయడం ఇవంతా కాకుండా ఏమి యూజ్ చేయొచ్చు అంటే ఈ ట్యాప్ స్టాప్ పొజిషన్స్ ద్వారా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక లైన్ కి క్లిక్ చేయాలి, ఇంకో లైన్ కూడా రావాలి, సేమ్ ఎంటర్ కొట్టేసేయండి. సంథింగ్ ఏం చేస్తాను, సన్ అని ఇచ్చేసాను, డాట్ అని ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. సంథింగ్ మౌస్ అని ఇచ్చాను, డాట్ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. తర్వాత కీబోర్డ్ అని ఇచ్చాను, కీ అని ఇచ్చాను, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. అంటే నేను ఎక్కడ వరకు ఇచ్చాను, 3 నుంచి 5 వరకు ఇచ్చాను. అట్లా నాకేంటి ఇట్లా ఫిల్లింగ్ ద బ్లాంక్ స్టైల్ లోపల నేను డిజైన్ చేసుకోవాలన్నప్పుడు ఏది యూజ్ చేయొచ్చు అంటే ట్యాప్ స్టాప్ పొజిషన్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఏం ఆప్షన్, ట్యాప్ స్టాప్ పొజిషన్స్ అనేది. మరి వీటిని రిమూవ్ చేయాలంటే పేరాగ్రాఫ్లోకి వెళ్ళేసి ట్యాబ్స్లోకి వెళ్ళేసి క్లియర్ అనేది ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి క్లియర్ అనొచ్చు. అన్ని ఎట్ టైం క్లియర్ చేయాలంటే క్లియర్ ఆల్ అని వచ్చేసి ఓకే ఇచ్చేయాలి. ఇప్పుడు వీటి మీద ఉన్న పాయింట్స్ వెళ్ళిపోయినాయా, ఇప్పుడు చూడండి నేను టెక్స్ట్ టైప్ చేశాను, ట్యాబ్ ప్రెస్ చేస్తే ఏం రాదు, మళ్ళీ 0.5 ట్యాబ్స్ మూవ్ అవుతుంది. అవుతుందా? అంటే నాకు క్వశ్చన్ పేపర్ లోపల ఫిల్లింగ్ ద బ్లాంక్స్ స్టైల్ అనేది డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఏం ఆప్షన్ ద్వారా వేస్తామంటే పేరాగ్రాఫ్ గ్రూప్ ద్వారా వేస్తాం. ఏం ఆప్షన్ ద్వారా, పేరాగ్రాఫ్ గ్రూప్ ద్వారా నాకేంటి ఇవన్నీ ఆప్షన్స్ అనేవి చేయగలుగుతాం.